బిల్లుల ఆమోద విషయంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్లు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పింది. సోల్ సర్చింగ్ వాళ్ళకు అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ప్రవర్తించకూడదని, వాళ్ళు అలా కాదని, ప్రజాప్రతినిధులు బిల్స్ కనుక పాస్ చేస్తే అసెంబ్లీలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు ఆ బిల్స్కి ఆమోదం తెలపాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఏ విషయమైనా సుప్రీంకోర్టు దాకా వచ్చి సుప్రీంకోర్టు చేత డైరెక్షన్స్ ఇప్పించుకునే దాకా తెచ్చుకోవద్దని చెప్పి కూడా గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయం వారు తెలుసుకోవాలని చెప్పి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ తెలిపింది. ఈ కేసు పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మీద వేసిన కేసు అన్నమాట. పంజాబ్లో గవర్నర్ బిల్స్కి సరిగ్గా ఆమోదం తెలపట్లేదని, చాలా బిల్స్ పెండింగ్లో పెడుతున్నారని చెప్పి పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం గవర్నర్ పైన కోర్టులో కేసు వేసింది సుప్రీంకోర్టుకి. ఇదే దిశగా తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ గవర్నర్స్ మీద కేసెస్ ఉన్నాయి. వీటి గురించి కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేసింది. ఉదాహరణకి తమిళనాడు సీఎం చెప్పారు స్టాలిన్ గారు, గవర్నర్ 14 బిల్స్ పెండింగ్లో పెట్టారని. అదేవిధంగా కేరళలో 8 బిల్స్ పెండింగ్లో ఉన్నాయంట. ఇక్కడ గవర్నర్ నిరవధికంగా బిల్స్ పెండింగ్లో పెట్టే అవకాశం ఉందా? గవర్నర్కి ఆ స్కోప్ ఉందా? మన రాజ్యాంగంలో ఆర్టికల్ 200 ఉంది. దాని ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ బిల్స్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ దానికి ఆమోదం తెలపాలి. అంటే రాష్ట్రంలో అసెంబ్లీ కౌన్సిల్ ఉంటే 2, లేదా అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలపాలన్నట. అయితే ఆర్టికల్ 200లో ఎంత టైం లోపల గవర్నర్ ఆమోదం తెలపాలని లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే మాట ఉందన్నమాట. దీన్ని గవర్నర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే మాటని గవర్నర్ తన పరంగా వాడుకుంటున్నారని మనకు చాలా కేసుల్లో తెలుస్తుందన్నమాట. చాలా కేసుల్లో గవర్నరు బిల్స్ని పాస్ చేయకుండా అలా పెండింగ్లో పెట్టుకుని కూర్చుంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రజలకు కూడా చాలా నష్టం అన్నమాట. గవర్నర్ బిల్లుల విషయంలో తనకేమైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా కోరొచ్చు. మన రాజ్యాంగంలో 78వ అధికారం ప్రకారం 167వ అధికారం ప్రకారం ఆర్టికల్ 78, ఆర్టికల్ 167, 78 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని అంశాలు చెప్పాలి. 167 ప్రకారం చీఫ్ మినిస్టర్ ఎప్పటికప్పుడు గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఎటువంటి పాలసీస్ చేస్తున్నారు, ఎటువంటి అధికారంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ. సో గవర్నర్ కూడా ఇన్ఫర్మేషన్ అడిగే అధికారం ఉంది. అంతేగాని నిరవధికంగా బిల్స్ను పెండింగ్ పెట్టే అధికారం లేదనమాట. కానీ గవర్నర్ రాజ్యాంగంలో అనేక అంశాలను మిస్యూజ్ చేస్తున్నారని కూడా నిపుణులు చెప్తున్నారు.